అసలు మీకంటే గొప్ప వాళ్ళని, ఇంత గొప్ప మనసున్న వాళ్ళని నేనింతవరకు చూడలేదు. అసలు ఇదంతా జరగడానికి, ఒక కుటుంబం సంతోషానికి, ఓ తండ్రి కూతుర్ని క్షమించడానికి అన్నిటికీ మూల కారణం మీరే. నిన్న మీరు ఇంటికెళ్ళి మీ నాన్నగారితో మాట్లాడి ఇందు కాపురాన్ని చెక్కదిద్దు అని మీరు మంచిగా 4 మాటలు చెప్పి పంపించి ఉండకపోతే నేనా ప్రయత్నం చేసేదాన్ని కాదేమో. ఇంతకు ముందులాగా వేరే విధంగా నాన్నతో మాట్లాడి అక్కని దగ్గర చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉండేదాన్ని తప్ప ఇలా రియాక్ట్ అయి ఉండేదాన్ని కాదు. దీనంతటికీ కారణం మీరే. ఇవన్నీ మీరు నాతో చేయించి నాది గొప్పతనం అంటున్నారు చూడండి, అది చాలా తప్పు. ఈ గొప్పతనం అంతా మీదే. మీరు లేకపోతే అసలు ఇదేది జరుగుండేది కాదు. దీంతో అంతగా ఇది వెళ్ళినా అక్కడ వ్యవహారం గొడవతోనే ముగుస్తుందనుకున్నాను గాని ఇలా కుటుంబం మొత్తం ఒకటైపోయి సంతోషంగా ఉంటారనుకోలేదు. అస్సలు ఓర్వలేకపోతున్నాను. నేనెంత చెప్పినా మీ నాన్నని డీల్ చేయడం, ఆయనకు అర్థమయ్యేలా చెప్పడం మిగతా వాళ్ళ వల్ల కాదు కదమ్మా. దాన్ని సాధించింది మాత్రం నువ్వే. ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నారు, అదే సంతోషం. అవునత్తయ్య, చాలా సంతోషంగా ఉన్నాం. మీ పుట్టింటి వ్యవహారాలు చూసుకుంటూ మీరు ఆనందంగానే ఉంటారు. అత్తగారిని గాలికి వదిలేసి. అమ్మా, అసలు నీ పరిస్థితి ఎలా ఉంది? నిన్ను పట్టించుకోవాలా లేదా? నేను అత్తగారిని పట్టించుకోకుండా లేను బామ్మగారు. నిన్నసలు ఇక్కడి నుంచి వెళ్ళడానికి కారణమే అత్తయ్య. అత్తయ్యే నన్ను బలవంతంగా పంపించింది. అయినా ఆ సమయంలో మీరిక్కడే ఉన్నారు కదా. మీకీ మధ్య మతిమరుపు ఎక్కువైపోయిందనుకుంటా, మర్చిపోతున్నట్టున్నారు. డాక్టర్కి చూపించి మంచి మందులు ఇప్పించాలి మీకు. గుడ్ మార్నింగ్ మావయ్య. గుడ్ మార్నింగ్ అమ్మా. ఇప్పుడే మీ నాన్న ఫోన్ చేశాడు. చాలా సంతోషం. మొండిగా ఉన్న మీ నాన్న ఇప్పటికైనా అర్థం చేసుకుని మారాడు. ఇందు, మీ నాన్న, ఇందు వాళ్ళ అత్తగారి కుటుంబం అందరూ సంతోషంగా కలిసిపోయారని చాలా ఆనందంగా ఉందమ్మా. మీ నాన్న కూడా పరిస్థితిని అర్థం చేసుకుని మారాడు. నా కొడుకు సుధీర్ని ఎలా మార్చుకోవాలో తెలియడం లేదమ్మా. మావయ్య, మీరు సుధీర్ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. సుధీర్ని మార్చుకోవాలని తపన పడుతున్నారు. అడుగులు నేర్పించిన తండ్రి మీరు. మీ బిడ్డ తప్పటడుగులు వేస్తుంటే సరిదిద్దడం మీకంటే ఇంకెవరికి సాధ్యమవుతుంది చెప్పండి? అది మీకే సాధ్యం. సుధీర్ తప్పటడుగులు వేస్తూ నడక నేర్చుకుంటున్నప్పుడు పడిపోకుండా పక్కనే నడిపించిన చేయి మీది. ఇప్పుడు కూడా సుధీర్ పక్కనే ఉండండి. మీ మనసే మీరేం చేయాలో చెప్తుంది. బాయ్. హలో, ఐఎమ్ బ్యాక్. హలో, భార్య పుట్టింటి నుండి వస్తే సంబరంగా చూడాలి, సంతోషంగా చూడాలి, అంతకంటే ప్రేమగా చూడాలి. ఇలా గుర్రుగా కాదు. గాడిద గుడ్డేం కాదు. గాడిద గుడ్డు మీకు దొరికితే తీసుకురండి. సాయంకాలం ఆమ్లెట్ వేసి పెడతా. అసలు నిన్నెవడు రమ్మన్నాడు? వెళ్తే తిరిగి రాకూడదని చెప్పాను కదా. ఏంటి, మీరు చెప్తే రాకూడదా? నేను చెప్పాను కదా, రాకూడదని చెప్పడానికి మీకే రైట్స్ లేవని. ఇది నా మొగుడిల్లు, నా ఇల్లు, నా ఇష్టం. నేనొస్తాను, నా మొగుడితోనే ఉంటాను. ఏ చేయాల్సిందంతా చేసి ఇప్పుడు పిచ్చి కామెడీలు చేస్తున్నావా నువ్వు? కామెడీ ఏంటి బాస్, ఐఎమ్ సీరియస్. అయినా లేని కోపాన్ని నటిస్తే అస్సలు బాగోలేదు. నవ్వరా ప్లీజ్. ఏయ్ వెళ్ళటు. అరే, నేను ఇటుంటే మొహం అట్ట తిప్పుకుంటారేంటి? అరే, మళ్ళీ అటు తిరుగుతారు. నా మొహం చూడండి, నా మొహం చూసి మాట్లాడండి. నీ మొహం చూడాలంటేనే చిరాగ్గా ఉంది. ఆహా, అవునా? అయితే ఎంత చిరాకు వస్తుందో నేను చూస్తాను. చూడండి, నన్నే చూడండి, నా కళ్ళలోకి చూడండి. ఇదిగో అదే, వస్తున్న నవ్వుని ఆపుకోకూడదు.
ఎందుకు అన్నిటినీ సీరియస్ గా తీసుకుంటూ చిన్న చిన్న విషయాల్ని పట్టించుకుంటూ ఇలా ఉండకూడదు. ఇలా అతి చేసావంటే నాకు ఒళ్ళు మండుతుంది. మండుతుందా? ఎంతోళ్ళు మండుతుందేంటి? ఏ వెళ్ళి అవతలికి. నమస్కారం మామయ్య గారు. ఓహో, మీ మావయ్య గారు చేశారా? నమస్కారం బాబు. అమ్మాయి వచ్చేసిందా? ఆ ఇప్పుడే వచ్చింది. అయితే ఈ విషయం మీకు చెప్పేసి ఉంటుంది. అయినా ఇంట్లో శుభవార్తని, సంతోషాన్ని మీతో పంచుకోవాలనే ఫోన్ చేశాను. స్వయంగా నేనే మీతో షేర్ చేసుకుంటే నాకదొక తృప్తి, ఆనందం. మీరు పేరుకి ఈ ఇంటికి చిన్నలుడైన మా ఇంటికి పెద్ద కొడుకు లాంటి వారు. మీ మీద నాకెప్పుడూ అభిమానం, గౌరవం ఉన్నాయి. తెలుసు మామయ్య. మీ ఆరోగ్యం బానే ఉంది కదా? నా ఆరోగ్యానికి ఏంటి బాబు, బ్రహ్మాండంగా ఉంది. చాలా సంతోషంగా ఉన్నాను. మధు లాంటి బిడ్డని కన్నా ఏ తండ్రి అయినా కూడా సంతోషంగా లేకుండా ఎలా ఉంటారు బాబు? నేనెప్పుడు సంతోషంగా ఉండటానికి తనే కారణం. ఇన్నాళ్ళు నా ఆవేశంలో, నా మూర్ఖత్వంతో నా పెద్ద కూతుర్ని, పెద్దల్లోని చాలా బాధ పెట్టాను. వాళ్ళని ఎన్నో మాటలన్నాను, అవమానించాను. అవన్నీ తప్పని తెలుసుకొని వాళ్ళని క్షమించమని వేడుకొని ఇప్పుడు అందరం కలిసిపోయి సంతోషంగా ఉన్నాం. ఈ సంతోషాన్ని స్వయంగా మీతో పంచుకోవాలనిపించి చెప్పాను అల్లుడు గారు. చాలా ఆనందంగా ఉంది. అవునా? గ్రేట్ అంకుల్. మీరెలా సంతోషంగా ఉండడమే నేను కూడా కోరుకునేది. తప్పకుండా బాబు, నేను సంతోషంగానే ఉంటాను. మీరు సంతోషంగా ఉండండి. మీకు ఆఫీస్కి టైం అవుతుందనుకుంటాను. ఈ టైంలో మీకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేశానా? అదేం లేదు మామయ్య గారు. సరే బాబు, ఉంటాను మరి. మంచిది మామయ్య గారు. ఏంటి, మీ మావయ్య గారు ఏదో గుడ్ న్యూస్ చెప్పినట్టున్నారు? చెప్పారు. అయితే మీరు కూడా మీ మావయ్య గారితో ఒక మాట చెప్పుండాల్సింది. ఏం చెప్పుండాల్సిందే? ఇందాక అన్నారు కదా, పుట్టింట్లోనే ఉండిపోవాల్సింది, ఎందుకొచ్చా అని. మీ మావయ్య గారితో ఇప్పుడు చెప్పేసుంటే ఒక పనే పోయేది. మీ అమ్మాయిని పుట్టింట్లోనే ఉంచుకోండి, ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెప్పాల్సింది. నువ్వు బాగా ఓవర్ చేస్తున్నావు. ఈ మాత్రం లేకపోతే మీలాంటి మొండి మొగుడిని ఎలా కంట్రోల్లో పెట్టగలను? సరే, మీరెళ్ళి టిఫిన్ చేస్తూ ఉండండి. ఈలోపు నేను రెడీ అయ్యి ఆఫీస్కి వచ్చేస్తాను. నువ్వెందుకు ఆఫీస్కి? అవసరం లేదు. ఇంటి పట్టునే ఉండి అమ్మని, ఇంటిని చూసుకో. హలో, నాకిల్లాలిగా ఇంటిని చూసుకోవడం వచ్చు, ఉద్యోగిగా ఆఫీస్ని చూసుకోవడం వచ్చు. ఐ కెన్ హ్యాండిల్ బోత్. మధు అమ్మ ఇక్కడ ఆషామాషి కాదు. నీ డబ్బా నువ్వు కొట్టుకోవాల్సిందే. కొట్టుకోవాలబ్బా. మన గొప్పని మనమే గుర్తించుకోకపోతే ఎవరు గుర్తిస్తారు? అప్పుడప్పుడు మన డబ్బా మనం కొట్టుకుంటూ ఉంటే మంచి హై ఎనర్జీ ఉంటుంది తెలుసా? కర్మ. హలో బాస్, మన డబ్బా మనం కొట్టుకోవచ్చు అన్నాను, ఇలా తల కొట్టుకోవడం కాదు. అయ్యో భగవంతుడా. ఏంటో, ఈయనకి నాతో మాట్లాడినప్పుడల్లా భక్తల పొంగుకొచ్చేస్తూ ఉంటుంది. భగవంతుణ్ణి తలుచుకుంటూ ఉంటారు. తలుచుకొని మంచిదేగా. అమ్మో, నేను రెడీ అవ్వాలి. అన్నా, లెఫ్ట్ తీసుకుని 2 స్ట్రీట్కి వెళ్ళు. ఓకే సార్. సాంప్రదాయాన్ని ముగ్గులోకి దించడానికి ఈ మధ్య ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆఫీసు సాంప్రదాయాన్ని ముగ్గులోకి దించకుండా ఒక పక్క బాసు, మరో పక్క కోటిగాడు అడ్డుపడుతూనే ఉన్నారు. ఆఫీస్కి వెళ్ళే గ్యాప్లో సాంప్రదాయానికి దగ్గరైపోవాలి. అందుకే సొంత డబ్బులతో క్యాబ్ బుక్ చేసుకున్నా. ఇప్పుడు సాంప్రదాయంతో ఇది మన ఆఫీస్ వాళ్ళు మన కోసం ఇచ్చే క్యాబు. ఇక నుంచి మనం రోజు ఇదే క్యాబ్లో పికప్ డ్రాప్ అవుతామని సాంప్రదాయాన్ని వాళ్ళ అమ్మను నమ్మించి ఈ క్యాబ్లో ఎక్కించుకుంటా. ఆఫీస్కి వెళ్ళే గ్యాప్లో సాంప్రదాయాన్ని ముగ్గులో పెట్టేస్తా. సార్ వెళ్ళేకడా సార్? ముందుకెళ్ళి ఆ లెఫ్ట్ తీసుకో. ఓకే సార్. ఆ లెఫ్ట్ సైడ్లో 2వ ఇల్లు, ఈ సైడ్లో ఆపేసి.
మొన్నేమో ఫోన్లో మాట్లాడేటప్పుడు వంట మార్పు గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడేమో బట్టలు పిండి ఆరేస్తున్నాడు. అంటే మన సౌండ్ ఇంజనీర్ మామయ్య ఇంట్లో పిల్లల్లా బతుకుతున్నాడన్నమాట. ఆడుతూ పాడుతూ అమ్మో, మనం మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఈ అంట్లు వంటలు ఇన్నాళ్ళు నాకు నేనే చేసుకు బతుకుతున్నాను. పెళ్ళయ్యాక మాత్రం అవన్నీ అత్తగారితోటి నా సంపుతోటే చేయించుకొని మనం పురుషుల్లాగా కాలు మీద కాలేసుకుని జాలీగా ఉండాలి. హలో మామగారు, ఈ సౌండ్ ఇంజనీర్ గారికి వినపడి చావదు. హలో, ఏమండి? నమస్కారం. నువ్వు తొత్తరే కదూ? తుత్తర కాదండి, రూథర్. ఓహో, ఏంటి ఇటొచ్చారు? మీ అమ్మాయి కోసం వచ్చాను. ఏం అమ్మడానికి వచ్చారు? అమ్మడానికి కాదురా మగడా, మీ అమ్మాయి కోసం వచ్చాను. ఎందుకలా అరుస్తారు? ఏం అమ్మడానికి వచ్చారో వినబడేటట్టు సరిగ్గా చెప్పండి. ఎందుకలా గొణుకుతారు? గుణకడం ఏంట్రా? నేను అమ్మడానికి రాలేదు, మీ అమ్మాయి కోసం వచ్చాను. ఏంటి మా ఆవిడ? ఆ? మా ఆవిడతో నీకేం పని? ఏమన్నా ఉంటే నాతో చెప్పు. ఓరే బాబు, మీ ఆవిడ కోసం కాదు, మీ అమ్మాయి కోసం, మీ అమ్మాయి కోసం. ఎవరది? నమస్కారం నమస్కారం ఆంటీ. నమస్తే. నమస్తే నమస్తే. ఏంటిటు? మీ అమ్మాయిని పికప్ చేయడానికి వచ్చాను. ఏంటి, మా అమ్మాయిని పికప్ చేయడానికి వచ్చావా? ఆ విషయం నాతోనే చెప్తున్నావా? ఏమనుకుంటున్నావు నువ్వు? అయ్యో, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. పికప్ అంటే మీరనుకుంటే పికప్ కాదు, ఆఫీస్కి పికప్ చేసుకుని వెళ్దామని వచ్చాను. నువ్వు పికప్ చేయడం ఏంటి? అంటే ఆఫీస్లో సాంప్రదాయానికి నాకు ఒకే క్యాబ్ ఇచ్చారండి. ఇక నుంచి రోజు ఆఫీస్కి ఆలస్యం కాకుండా టైంకి రావాలని కంపెనీయే క్యాబ్ ఖర్చులు భరుస్తుందన్నమాట. ఇక నుంచి రోజు నన్ను ఫస్ట్ పికప్ చేసుకుని తర్వాత సాంప్రదాయాన్ని పికప్కి వస్తుంది. ఆ తర్వాత సాంప్రదాయాన్ని డ్రాప్ చేసి నన్ను డ్రాప్ చేస్తుందన్నమాట. ఉద్యోగంలో చేరినప్పుడు పికప్లు డ్రాపింగ్లు లేవని చెప్పారుగా? అంటే అప్పుడు ఐడియా రాలేదండి. ఏంటి? అదే కంపెనీ అప్పుడు సాంప్రదాయాన్ని ఇంత గొప్పగా పనిచేస్తుందనే ఐడియా లేదు కదండి. ఇప్పుడు తను బాగా పనిచేస్తుందని ఫెసిలిటీస్ పెంచారు. ఇక నుంచి రోజు కార్ పికప్ వస్తుందన్నమాట. కార్ పికప్ అంతా బాగానే ఉంది, మధ్యలో నిన్ను తీసుకురావడం ఏంటి అని. ఇది మరీ బాగుందండి. నేనక్కడ సీనియర్ పిఏని, పైగా CEO గారి పిఏని. ఏదైనా ముందు నాకే ప్రియారిటీ, తర్వాత మీ అమ్మాయికి. ఆహా, అమ్మాయి రెడీనా అండి? రెడీ రెడీ. ఇప్పుడు పర్లేదా అత్తయ్య? నిన్నటికంటే ఇప్పుడు పర్లేదమ్మా. తగ్గిపోతుంది అత్తయ్య. మీరు ఆరోగ్యం మీద దృష్టి పెట్టి మెడిసిన్స్ కరెక్ట్గా వాడి ఆహారం కరెక్ట్గా తీసుకుంటే ఇంకో 4-5 రోజుల్లో మొత్తం నార్మలైజ్ అయిపోతుంది. నేను నార్మల్ అవ్వడం కాదమ్మా, పరిస్థితులు నార్మల్ అవ్వాలి కదా. సుధీర్ గురించే కదా మీరు మాట్లాడేది. అన్నీ సర్దుకుంటాయి అత్తయ్య. ప్రతిదీ హీల్ అవ్వడానికి కొంత టైం తీసుకుంటుంది. మీ శరీరానికైనా గాయం మానడానికి కొంత సమయం తీసుకుంటే మనసుకైనా గాయం మానడానికి అది కాస్త సమయం తీసుకుంటుంది. సుధీర్కైన గాయం త్వరలోనే మానుతుంది. సుధీర్ మునుపటి సుధీర్ లాగా ఖచ్చితంగా మారతాడు. మీరు దాని గురించి ఏం వరి అవ్వకండి. సరే అత్తయ్య, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఏంటి ఆఫీస్కా? నోరు తెరిచి మీ అత్తగారు తనని ఇంటి బాధ్యతల్ని చూసుకోమని చెప్తే మళ్ళీ తగుదురమ్మా అని ఆఫీస్కు బయలుదేరుతున్నావా నువ్వు? ఇదంతా ఎవరు చూసుకుంటారు? లంకంత కొంప, బోల్డన్ని బాధ్యతలు. ఇప్పుడు మీ అత్తయ్య ఆరోగ్యంలా ఉంటే పట్టించుకోవాల్సింది పోయి ఆఫీస్కి వెళ్తానంటున్నావు. ఏంటత్తయ్య
ఏంటి పొద్దున్నే కేకలు? అబ్బే కేకలేం లేవలుడు గారు, నా బాధ వెలగక్కుతున్నానంటే. దేవకి ఇలా ఉంటే మీ కోడలు గారు ఆఫీస్కెళ్తానంటున్నారు. మీ భార్యని ఇంటిని పట్టించుకునే దిక్కు మొక్కు ఉండాలా? నాకా వయసు అయిపోయింది. ఆ లెక్కలు డొక్కలు నాకేం తెలుసు? అన్నీ చూసుకోవాలి కదా మరి. దానికి మీరు కాస్త మెల్లగా మాట్లాడండి. ఎందుకంత గట్టిగా అరుస్తున్నారు? ఏమిటో, నేను మామూలుగా మాట్లాడినా అరుస్తున్నాను అంటున్నారు. ఇదిగో అమ్మాయి, ఆఫీస్కి ఏం వద్దు, మీ అత్తగారిని చూసుకో. నా ఒంట్లో కూడా అస్సలు బాగోలేదు. నేను అత్తయ్యని చూసుకుంటాను, ఆఫీస్ని చూసుకుంటాను. రెండు మేనేజ్ చేసుకోగలను. ఏమత్తయ్య, మీరు చెప్పండి, ఇంటిని ఆఫీస్ని మేనేజ్ చేయగలిగే శక్తి నాకు లేదంటారా? అంటే మధు, రెండు ఒకేసారంటే ఇబ్బంది పడతావు. అనుభవం తక్కువ కదమ్మా, మెల్లగా అయితే పర్లేదు. అంతవరకు దేవకి, తరం మారింది, వాళ్ళ వేగం మారింది, వాళ్ళ ఆలోచనలు మారాయి. మన జనరేషన్ లాగా ఒక్కొక్కళ్ళు ఒక్కో బాధ్యత తీసుకుని ఏది చేయడం లేదు. ఒక్కొక్కళ్ళు 4-5 బాధ్యతలు తీసుకుని ముందుకు వెళ్తున్నారు. ఈ తరం అలా ఉంది. వాళ్ళకి మల్టీ టాస్కింగ్ అనేది చిన్నప్పుడు చదువుల దగ్గర నుంచి అలవాటు చేశారు. మనం అప్పుడు రోజుకి 5-6 గంటలు చదువుకుంటే గొప్పగా ఉండేది. ఇప్పుడు బండెడు పుస్తకాలు, గంటల కొద్దీ చదువులు. ఆ అలవాటుతోటి వాళ్ళ జీవితంలో మిగతా విషయాలు కూడా ఈజీగా డీల్ చేయడం అలవాటైపోయింది. అంటే పరిగెడుతూనే ఉన్నారనుకో, దానికేం చేయలేం. మధు కూడా అలాగే హ్యాండిల్ చేసుకోగలదు. చేసుకొని చెయ్యడానికి తనకి ఇబ్బంది లేనప్పుడు మనం నిరుత్సాహపరచడం కరెక్ట్ కాదు కదా. మీరెప్పుడూ మీ కోడలికే సపోర్ట్ చేస్తారు. తనెక్కడ ఇబ్బంది పడుతుందో అని నా బాధ. కొన్నాళ్ళు కొంచెం స్థిమితంగా సంతోషంగా ఉండి తర్వాత చూసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇంటిని చూసుకోవడానికి, నిన్ను చూసుకోవడానికి నేనున్నాను కదా. నేను చూసుకుంటాను. మధు నీ ఆఫీస్కి వెళ్ళనివ్వు, తను ఆఫీస్ వ్యవహారాలు చూసుకుంటుంది. అంటే ఇంటి వ్యవహారాలు మీకు అలవాట్లేవు కదా, ఇబ్బంది అవుతుందేమో. మళ్ళీ రేపు కంటిన్యూస్గా చూసుకోరు కదా. చూసుకోవాల్సింది మధు, అందుకని అంటున్నా. అత్తయ్య ప్లీజ్, నాకొక్క అవకాశం ఇవ్వండి. నేనేం ఇబ్బంది పడ్ను. నాకు ఇబ్బంది అనిపిస్తే నేను చెప్పిస్తానంటున్నాను కదా. నేను కంఫర్ట్గా రెండు చూసుకోగలనని నమ్మకంతోనే అడుగుతున్నాను. ప్లీజ్ అత్తయ్య. రారా నందురా, నీకోసమే చూస్తున్నా. మేమందరం చెప్తున్నా మా మాట వినకుండా ఆఫీస్కు బయలుదేరింది. ఆఫీస్ పని చూసుకుంటాను అంటుంది. కాస్త ఇంటి పట్టునుండమని నువ్వైనా చెప్పొచ్చు కదరా. పెద్దవాళ్ళు ఏదో చెప్తున్నారు కదా. నేను అత్తయ్యతో మాట్లాడి ఒప్పించేశాను. అత్తయ్యకి ఓకే. నేను ఇంటిని ఆఫీస్ని రెండింటినీ మేనేజ్ చేసుకోగలను. మావయ్య గారు కూడా నాకే సపోర్ట్ చేస్తున్నారు. ముందు నుంచి ఏం జరిగిందో తెలుసుకోకుండా లాస్ట్ మినిట్ లో వచ్చేసి అడ్డు చెప్పకండి దయచేసి. ఏం మావయ్య? కరెక్టేనమ్మా. నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నేను చూసుకుంటాను. నందు. ఓకే మావయ్య, థ్యాంక్ యూ. అత్తయ్య వెళ్ళొస్తాను. నేను గంటకు ఒకసారి మీకు ఫోన్ చేస్తూ ఉంటాను, సరేనా? వస్తాను. బాయ్ బామ్మ. పదండి వెళ్దాం. వెళ్ళొస్తామ్మా. బాయ్ నాన్న. బాయ్ నాన్న. అమ్మ సాంప్రదాయని, నిన్నులా చూసానే, కళ్ళలో దాచానే, రెప్పలే వెయ్యనంతగా కనుల పండగే. నిన్నులా చూసానే, అడుగులే తడపడే నీ వల్లే, గుండెలో వినపడిందిగా ప్రేమ చెప్పుడే. నిన్ను చెరిపోయే నా ప్రాణం, కొరెనేమో నిన్నే. ఏయ్! ఏంటయ్యా మా అమ్మాయిని అలా చూస్తున్నావు? అయ్యో, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను మీరనుకునేలా చూడడం లేదు. అసలు సాంప్రదాయని మిమ్మల్ని చూస్తుంటే తల్లి కూతుర్లా లేరండి. అసలు మీరు సాంప్రదాయానికి అమ్మలా లేరు, అక్కలా ఉన్నారు. ఇదిగో ఈ తొక్కలో పొగడతలు నాకు నచ్చవు. ఇలా నన్ను పొగిడి బుట్టలో పడేద్దాం అనుకుంటున్నావా? అయ్యో రామా,
తల్లి లాంటి వారు మిమ్మల్ని ఎవరైనా బుట్టలో పడేస్తారండి? అయ్యో పడిపోయారా? ఎక్కడ పడిపోయారు? దెబ్బలు తగిలాయా? నేను పడ్డామేంటండి? నిన్న పడ్డారా? ఎక్కడా? కాస్త చూసుకొని జాగ్రత్తగా ఉండాలి కదా. వయసైన కాలంలో దెబ్బలు తగిలితే కష్టం. వయసు అయిపోయిన కాలం ఏంటండి? ఐఎమ్ స్టిల్ యంగ్. ఇంకా 30 ఏళ్ళు కూడా రాలేదు. ఏంటి ఏడాది నుంచి మోకాలు నొప్పులా? నాకు 10 ఏళ్ల నుంచి మోకాళ్ళ నొప్పులే. ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఈ మధ్య ఒక మందు రాస్తున్నా. ఇప్పుడు పర్లేదు. ఆ డాక్టర్ని నువ్వు కూడా కలు. మోకాళ్ళ నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి. నాకు మోకాళ్ళ నొప్పులు ఏంటండి? నిజమే, మోకాళ్ళ నొప్పులు భరించలేవు. బాబు నన్ను వదిలేండి మహాప్రభు, నా వల్ల కావడం లేదు. ఊరుకోండి. డాక్టర్ నెంబర్ కోసం దండం పెట్టడం ఎందుకు? నెంబర్ ఇస్తానులే, నోట్ చేసుకోండి. షో. ఏంటి తలపోటు కూడా ఉందా? ఇప్పుడు నేను సంపాదించగలిగే స్థితిలో ఉండి కూడా మా నాన్నని ఎక్కువ కష్టపెట్టకుండా ఆయన అప్పులు తీర్చాలి అనుకోకపోతే ఎలా? ఆయన్ని కాస్త సుఖంగా ఉండేలా చూసుకోవాలనుకుంటున్నాను. అందుకోసమే ఉద్యోగం చెయ్యాలనుకుంటున్నాను. ఈ ఇల్లు నాకు బాగా కలిసి వచ్చింది. మంచి లాభాలు వస్తున్నాయి మావయ్య. ఆ ప్రణయ్ గాడి వ్యాపారం దెబ్బతీయడానికి, వాడు సంపాదించిందంతా ఊడ్చేయడానికి ఒకడిని ఏర్పాటు చేయమన్నాను కదా. అప్పుడే మాట్లాడి సెట్ చేశాను కదా. ఇవాళో రేపో నీకు శుభవార్త వచ్చేస్తుంది.